ఒక విశ్వాసి ఎలా ఉంటారో తెలియాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకరోజు ఫిరౌన్ యొక్క రాజభవనంలో పనిచేసే ఒక పనిమనిషి ఫిరౌన్ కుమార్తె జుట్టును అల్లుతున్న సమయంలో ఆమె చేతిలో ఉన్న దువ్వెన నేలపై పడిపోయింది. ఆమె ఆ దువ్వెన తీసుకుంటూ నోటి నుండి బిస్మిల్లాహ్ అని పలికింది. అది విన్న ఫిరౌన్ కుమార్తె ఆశ్చర్యంతో అడిగింది, నీవు నా తండ్రి గురించినా పలికింది? కాదు, నా ప్రభువు మరియు నీ తండ్రి యొక్క ప్రభు అయిన అల్లాహ్ పేరుతో పలికాను. ఇదిగో చూడు, ఇప్పుడే వెళ్ళి ఈ సంగతి మా నాన్నకి చెప్తాను. వెళ్ళు, నువ్వు ధైర్యంగా చెప్పుకో. నేను దైవానికి తప్ప ఎవ్వరికి భయపడను. తర్వాత తన తండ్రి అయిన ఫిరౌన్ వద్దకు వెళ్లి మొత్తం విషయం ఆమె చెబుతుంది. తర్వాత ఫిరౌను ఆ పనిమనిషి పిలిపించి అడిగాడు, ఓ మూర్ఖురాలా హదా, నీవు నాకంటే వేరే ప్రభువుని నమ్ముతున్నావా? నన్ను దేవుడు కాదంటావా? నీకు ఎంత ధైర్యం? నేను సృష్టికర్త అయిన అల్లానే నమ్ముతాను. నీవు కేవలం మానవ మాత్రుడివే. నీ దైవం కూడా అల్లాయే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇది విన్న ఫిరౌన్ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ఆ పనిమనిషి మరియు ఆమె పిల్లలతో సహా బంధించాడు. అతడు ప్రజలంతా చూడగలిగేలా భయంకరంగా శిక్షించాలని నిర్ణయించాడు. ఫిరౌన్ పెద్ద పెద్ద పాత్రలు తెప్పించి అందులో నూనెను మరిగించమని ఆజ్ఞ ఇచ్చాడు. పనిమనిషి మరియు ఆమె పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని తీసుకువచ్చారు. మొదటి పిల్లవాడిని బాగా మరిగిన నూనెలో పడవేశారు. అతని శరీరం నిమిషాల వ్యవధిలో అస్థిపంజరంగా మారిపోయింది. దాన్ని చూసిన పనిమనిషి గుండె విచ్చలవిడిగా బాధపడినా ఆమె విశ్వాసం నిగ్రహాన్ని కోల్పోలేదు. ఆమె మనసులో గట్టిగా అల్లాహ్పై నమ్మకం పెట్టుకుంది. అలా చివరగా ఆమె ఒడిలో ఉన్న చిన్న శిశువును కూడా తెచ్చారు. ఫిరౌన్ సైనికులు ఆ పిల్లను తీసుకుని మరిగిన నూనెలో వేయబోతున్న సమయాన తల్లి మనసు కొంచెం తడబడింది. తన పిల్లలందరినీ తన కళ్ల ముందే పోగొట్టుకున్న తల్లి చివరిసారి తన శిశువుని చూస్తూ కన్నీరు పెట్టింది. అప్పుడు అల్లాహ్ ఒక అద్భుతం చేశాడు. అదేమిటంటే ఆ చిన్న శిశువు తన తల్లితో మాట్లాడాడు. అమ్మా, సహనం ఉండు. నిజమైన బాధలు ఈ ప్రపంచంలో మాత్రమే. ఈ మాటలు విని తల్లి గుండె ధైర్యం పొందింది. తాను కూడా తల్లిగా చివరిసారి అల్లాహ్కు దువా చేసి అల్లాహ్ పేరు పిలిచి తన శిశువుతో కలిసి ఆ వేడి నూనె యొక్క శిక్షతో మరణిస్తుంది. ఈ సంఘటన గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, నేను స్వర్గంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ యొక్క పాదధ్వని వినిపించింది. నేను జిబ్రీల్ను అడిగాను, ఇది ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం దానికి సమాధానంగా ఈమె ఫిరౌన్ యొక్క పనిమనిషి, ఆమె పిల్లలతో పాటు అల్లాహ్ నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వారు అని తెలియజేశాడు. కాబట్టి మిత్రులారా, జీవితంలో కష్టాలు తప్పనిసరి, కానీ ధైర్యం, విశ్వాసం మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంటే చాలు. వాటిని ఎదిరించి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.